Hello everyone. So this session we discuss about complete ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో ఫస్ట్ వచ్చి చూడండి, ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ వచ్చి విశాఖపట్నం ఏవి ఉన్నాయంటే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్, కొత్తగా వచ్చేది మీకు అందరికీ తెలుసు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ అండ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి లోక్సభ సీట్స్, మన ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 25, అలాగే రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 11, విధానసభ ఎన్ని ఉన్నాయంటే 175, విధాన పరిషత్ అంటే 58, విధానసభ అంటే నథింగ్ బట్ ఎమ్మెల్యేస్ అండి. ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం 175 టోటల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 175. అలాగే విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీస్ అండి. ఎమ్మెల్సీస్ టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 58. లోక్సభ సీట్స్ వచ్చి ఎన్ని ఉన్నాయంటే 25 అనమాట. అది నెక్స్ట్ స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్లాక్ బగ్. అలాగే స్టేట్ బర్డ్ వచ్చి రోజ్ రింగ్డ్ పారాకిట్. అలాగే స్టేట్ ట్రీ వచ్చి నీమ్ అండి. స్టేట్ ఫ్లవర్ వచ్చి వాటర్ లిల్లీ. స్టేట్ డ్యాన్స్ వచ్చి కూచిపూడి. స్టేట్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అనమాట. అర్థమవుతుందా? అలాగే హైయెస్ట్ పీక్ వచ్చి హర్మకొండ ఈస్టర్న్ ఘాట్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as జిందాగాడ అంటారండి. హైయెస్ట్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 690 meters ఉంటుంది అనమాట ఈ హర్మకొండ, జిందాగాడ అంటారు, ఈస్టర్న్ ఘాట్స్. అలాగే లాంగెస్ట్ రివర్ వచ్చి గోదావరి. అలాగే లార్జెస్ట్ డిస్టిక్ వచ్చి ఏదంటే అనంతపురం అనమాట. అర్థమవుతుందా? హైయెస్ట్ పీక్ వచ్చి హర్మకొండ. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏంటంటారంటే జిందాగాడ. లాంగెస్ట్ రివర్ వచ్చి గోదావరి. లాంగెస్ట్ రివర్ వచ్చి గోదావరి. లార్జెస్ట్ డిస్టిక్ వచ్చి అనంతపురం అనమాట. అర్థమవుతుందా? అయితే ఇది పాతదండి. అయితే కొత్తగా వచ్చి ఏంటంటే లార్జెస్ట్ డిస్టిక్ అంటే అప్పుడంటే ఇప్పుడు మనకి డిస్టిక్స్ పెరిగాయి కదండి. అప్పుడు వచ్చి లార్జెస్ట్ డిస్టిక్ వచ్చి ఏదంటే అప్పుడు వచ్చి అనంతపూర్. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే ఆఫ్టర్ డిస్టిక్ ఇంక్రీజ్ అయిన తర్వాత లార్జెస్ట్ డిస్టిక్ వచ్చి ఏదంటే వైఎస్ఆర్ కడప అనమాట. వైఎస్ఆర్ కడప యాజ్ ద లార్జెస్ట్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చి చూడండి స్టేట్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1st October 1953. రీఆర్గనైజేషన్ 2nd June అనమాట. అంటే అప్పటి నుంచి తెలంగాణ అఫీషియల్గా ఫామ్ అయింది. ఎందుకంటే ముందు 2014 ముందు వరకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటారండి. కరెక్ట్ 2nd June 2014 బిఫోరు ఈ తెలంగాణ అనేది సపరేట్గా ఇచ్చేశారు. అర్థమవుతుందా? తెలంగాణ అనేది సపరేట్గా ఇచ్చేశారు. అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. టోటల్ డిస్టిక్స్ వచ్చి 28 అండి. ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయంటే టోటల్ ఇప్పుడు పెంచారు, రీసెంట్గా పెంచారు కాబట్టి 28 డిస్టిక్స్. టోటల్ ఏరియా వచ్చి ఎంత అంటే 1,60,205 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట టోటల్ ఏరియా వచ్చి. అలాగే ర్యాంక్ బై ఏరియా వచ్చి 7th అనమాట. అలాగే ర్యాంక్ బై పాపులేషన్ వచ్చి మన ఇండియాలో ర్యాంక్ బై ఏరియా వచ్చి ఆంధ్రప్రదేశ్ 7th ర్యాంక్ ఉంది. అలాగే ర్యాంక్ బై పాపులేషన్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చి 10th ర్యాంక్ అనమాట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎన్ని డిస్టిక్స్ అంటే 28 అండి. లార్జెస్ట్ డిస్టిక్ అప్పుడైతే అనంతపూర్, ప్రజెంట్ వచ్చి వైఎస్ఆర్ కడప. అలాగే ఇంకొకటి మోస్ట్ పాపులస్ డిస్టిక్ ఏదంటే తిరుపతి అనమాట. మోస్ట్ పాపులస్ డిస్టిక్ ఏదంటే తిరుపతి. అలాగే లార్జెస్ట్ డిస్టిక్ వైఎస్ఆర్ కడప, మోస్ట్ పాపులస్ డిస్టిక్ వచ్చి తిరుపతి అనమాట. అలాగే పాపులేషన్ మన ఆంధ్రప్రదేశ్ టోటల్ పాపులేషన్ ఎంత ఉందంటే 49,57,103 అనమాట. సెక్స్ రేషియో ఎంత ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ 992 ఫీమేల్స్ బై 100 మేల్స్ అండి. లిటరసీ రేట్ ఎంత ఉంటే ఆంధ్రప్రదేశ్ 67.35% లిటరసీ రేట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్తో బార్డర్స్ ఉన్న స్టేట్స్ ఏవేవంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అనమాట. అర్థమవుతుందా? అలాగే కోస్టల్ లైన్ మనది 2nd లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనమాట. ఫస్ట్ వచ్చేదంటే గుజరాత్ అనమాట. ఎంత ఉందంటే 974 కిలోమీటర్స్ అనమాట. అలాగే మేజర్ రివర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ రివర్స్ వచ్చి ఏమంటే గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, తుంగభద్ర. అలాగే మేజర్ క్రాప్స్ వచ్చి రైస్, కాటన్, టబాకో, షుగర్ కేన్, గ్రౌండ్ నట్, మేజ్ అనమాట.
అలాగే మేజర్ పోర్ట్స్ వచ్చేవంటే విశాఖపట్నం పోర్ట్, కాకినాడ పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ అనమాట. ఇవి మేజర్ పోర్ట్స్. అలాగే మేజర్ మినరల్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఏవి ఉన్నాయంటే బాక్సైట్, లైమ్ స్టోన్, మైకా, బ్యారెట్స్, కోల్, గ్రానైట్, క్వార్ట్జ్ అండ్ ఫెల్డ్స్పార్, గోల్డ్. అలాగే నేషనల్ పార్క్స్ వచ్చి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, అలాగే కోరింగా నేషనల్ పార్క్. టైగర్ రిజర్వ్ వచ్చి నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, అలాగే పాపికొండ టైగర్ రిజర్వ్ అనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ వచ్చి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే లార్జెస్ట్ డిస్టిక్ వచ్చి లార్జెస్ట్ డిస్టిక్ బై ఏరియా వచ్చి ఏంటంటే వైఎస్ఆర్ కడప. అలాగే మోస్ట్ పాపులస్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే తిరుపతి అనమాట. అర్థమవుతుందో. సెక్స్ రేషియో వచ్చి 992 ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్ అనమాట. స్టేట్ 3 వచ్చి నీము, అలాగే స్టేట్ ఫ్లవర్ వాటర్ లిల్లీ, స్టేట్ డ్యాన్స్ మీకు తెలుసు, స్టేట్ యానిమల్స్ బ్లాక్ బగ్ అనమాట. అర్థమవుతుందా. అయితే ఏ బార్డర్స్తో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఉందంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అనమాట. అలాగే కోస్టల్ లైన్ వచ్చి ఎంత ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ వచ్చి ఎంత ఉందంటే వెరీ ఇంపార్టెంట్ అండి, 974 కిలోమీటర్స్. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకి అంటే ఎక్కువగా లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న డిస్టిక్ ఏదంటే శ్రీకాకుళం అండి. అర్థమవుతుందా. లేదంటే శ్రీకాకుళం అండి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మేజర్ పోర్ట్స్ ఏవంటే విశాఖపట్నం పోర్ట్, అలాగే విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టు, అలాగే గంగవరం పోర్ట్ అనమాట. అలాగే టైగర్ రిజర్వ్స్ వచ్చి నేషనల్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, అలాగే పాపికొండ టైగర్ రిజర్వ్ అనమాట. అర్థమవుతుంది కదా. అలాగే నేషనల్ పార్క్స్ వచ్చి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు, కోరింగా నేషనల్ పార్కు, అలాగే కోరింగా నేషనల్ పార్కు, ఇంకోటి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనమాట. అర్థమవుతుంది కదా. అయితే కోస్టల్ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కోస్టల్ లైన్ వచ్చి ఎంత ఉందంటే 974 కిలోమీటర్స్ అనమాట. అర్థమవుతుందా. ఆ నెక్స్ట్ థర్డ్ వచ్చి ఏంటంటే కోస్టల్ లైన్ ఎంత అంటే 974 కిలోమీటర్స్ అనమాట. అర్థమవుతుందా. థర్డ్ మన ఆంధ్రప్రదేశ్ అని, సెకండ్ వచ్చి తమిళనాడు, ఫస్ట్ వచ్చి గుజరాత్ హైయెస్ట్ కోస్టల్ లైన్ అనమాట. సో ఓకేనా, అర్థమవుతుంది కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూద్దామండి. మీకు బిఫోర్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ 26 డిస్టిక్స్ ఉండేవి, ఇప్పుడు 28 ఇంక్రీజ్ అయ్యేవి. ఏవేవో చూద్దాం. ఫస్ట్ చూడండి డిస్టిక్స్, కొన్ని న్యూ డిస్టిక్స్ చూడండి. ఇక్కడ చిత్తూరు, ఇది తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం న్యూలీ యాడెడ్ డిస్టిక్ అనమాట. మార్కాపురం, నంద్యాల, కర్నూలు, బాపట్ల, గుంటూరు, పల్నాడు, అలాగే ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి. అలాగే ఇంకో డిస్టిక్ కొత్తగా యాడ్ అయింది పోలవరం అండి. ఇది పోలవరం. అలాగే కాకినాడ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, ఇక్కడ విశాఖపట్నము, విజయనగరం, పార్వతీపురం, మన్యము, శ్రీకాకుళం అనమాట. న్యూలీ యాడ్ అయిన డిస్టిక్ ఏంటంటే పోలవరం ఒకటి, ఇంకో చోటు వచ్చి ఏంటంటే మార్కాపురం అనమాట. ఇది కొత్తగా ఇంక్రీజ్ అయిందండి. ఇది మన ఛానల్ పేరు TP02 హీరో. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ఫ్రీ క్లాసెస్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ పోర్ట్ఫోలియోస్ అనమాట. అర్థమవుతుందా. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇది. నెక్స్ట్ ఇప్పుడు క్యాబినెట్ ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేవారంటే అబ్దుల్ నజీర్ అండి. ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరంటే అబ్దుల్ నజీర్. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మారారండి. ఇంతకుముందు ధీరజ్ సింగ్ ఠాకూర్ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఎవరంటే లీసా గిల్ అనమాట. లీసా గిల్ ఇస్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అలాగే స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరంటే CH అయ్యన్న పాత్రుడు ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎవరంటే నీలం సాహ్ని. ఓకేనా, గుర్తుంది కదా, నీలం సాహ్ని. నెక్స్ట్ మినిస్టర్ చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు, చంద్రబాబు నాయుడు ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఏ మినిస్టర్స్ ఉన్నాయంటే ఆయన దగ్గర లా అండ్ ఆర్డర్, అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలోకేటెడ్ టు ద మినిస్టర్స్. ఇంకేవైతే మినిస్టర్స్ ఇవ్వలేదో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడే చేపడుతున్నారు. ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి లా అండ్ ఆర్డరు, అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది మన చంద్రబాబు నాయుడు గారే ఆ మినిస్టర్స్ని చూస్తున్నారు. అర్థమవుతుందా. అదనమాట. నెక్స్ట్ వచ్చి
ఈ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన ఏ మినిస్టర్స్ ఆయన చేతిలో ఉన్నాయంటే పంచాయత్ రాజు, అలాగే రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, అలాగే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే నారా లోకేష్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి ఎవరంటే నారా లోకేష్. కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయత్ రాజు, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. నారా చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. అలాగే కింజరపు అచ్చెం నాయుడు అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్. అలాగే నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్. అలాగే పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అలాగే అనిత వంగల్పూడి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అలాగే సత్యకుమార్ యాదవ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. నిమ్మాల రామానాయుడు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్. నాసీం మహమ్మద్ ఫారూక్ లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్స్. అలాగే పయ్యాల కేసు ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ ఫైనాన్స్ మినిస్టర్. అలాగే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ ట్యాక్స్. కొలుసు పార్థసారథి హౌసింగ్. అలాగే నెక్స్ట్ డొల్ల బాల వీరాంజనేయ స్వామి సోషల్ వెల్ఫేర్. అలాగే గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ. ఖండుల దుర్గేష్ టూరిజము, కల్చర్, సినిమాటోగ్రఫీ. గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్. అలాగే టీజీ భరత్ ఇండస్ట్రీ అండ్ కామర్స్. ఎస్ సవిత బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అలాగే వసశెట్టి సుభాష్ లేబర్ ఫ్యాక్టరీస్, బౌలర్స్, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్. నెక్స్ట్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్. అయితే ఇందులో ఈ మినిస్టర్స్లో ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ వచ్చి ఏంటంటే ఒకటి పంచాయత్ రాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వచ్చి ఎవరంటే పవన్ కళ్యాణ్ అండి. అంటే ఇంపార్టెంట్ మినిస్టర్స్ గుర్తుపెట్టుకోండి. పంచాయత్ రాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి మినిస్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాన్నే ఎడ్యుకేషనల్ మినిస్టర్ అంటే ఎవరంటే నారా లోకేష్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే కింజరపు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరంటే అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ వచ్చి ఎవరంటే కింజరపు అచ్చెం నాయుడు గారు అండి, అది ఇంపార్టెంట్. అలాగే హోమ్ మినిస్టర్ ఇంపార్టెంట్. హోమ్ మినిస్టర్ అండ్ డిజాస్టర్ వచ్చి ఎవరంటే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత అనమాట, అర్థమవుతుందా? వంగల్పూడి ఇస్ ద అనిత. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఎవరంటే పయ్యాల కేశవ్. ఓకేనా? ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఎవరంటే పయ్యావుల కేశవ్ అనమాట, ఫైనాన్స్ మినిస్టర్. అర్థమవుతుందా? ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? మీకు ఆల్రెడీ చెప్పాను. క్యాపిటల్ వచ్చి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, అర్థమవుతుందా? అలాగే ప్రజెంట్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 28. అలాగే ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 28. అలాగే స్టేట్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేదంటే రామచిలుక, దాన్నే రోజ్ రింగ్డ్ పార్కిట్ అంటాం. అలాగే స్టేట్ ఫ్లేవరు జాస్మిన్. స్టేట్ 3 వచ్చి నీము, అర్థమవుతుందా? అదే లార్జెస్ట్ డిస్టిక్ ఏంటంటే అది ఇప్పుడు వైఎస్ఆర్ కడప, అప్పుడు అనంతపురం. అలాగే మోస్ట్ పాపులస్ వచ్చి తిరుపతి అనమాట, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.